రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పీడిఎఫ్ రూపంలోనైతే మీ యొక్క రైతు భరోసాకు సంబంధించి ఈ జిల్లాలో రేపు అయితే లిస్ట్ అయితే వీరికి అయితే డబ్బులు అయితే పడనున్నాయి. వీరికి డబ్బులు పడుతున్నాయి మీ యొక్క గ్రామం సంబంధించి, అలాగే మీ యొక్క జిల్లాకు సంబంధించి కూడా ఈ వీడియోలో చాలా క్లుప్తంగా అలాగే వివరంగానైతే వివరించడం అయితే జరుగుతుంది. ఈ యొక్క జిల్లా తెలుసుకోవాలంటే వీడియోని తప్పకుండా చివరి వరకు అయితే చూడండి. తెలంగాణలో జిల్లాలు 33 జిల్లాలు అయితే ఉండడం అయితే జరిగింది. వాటి యొక్క వివరాలు: ఆదిలాబాద్ జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, హైదరాబాద్, జగిత్యాల, జనగం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, కమ్మారెడ్డి. ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే పీడిఎఫ్ రూపంలో అయితే ఈ యొక్క లిస్టులకు సంబంధించి అయితే ఇన్ని జిల్లాలు అయితే ఉండడం జరిగిందన్నమాట. ఈ యొక్క జిల్లాలో రేపు ఏ జిల్లాల వారికి డబ్బులు అయితే పడనున్నాయి: మంచిర్యాల జిల్లా, మెదక్, మేడ్చల్, ములుగు, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట జిల్లా వారికి చాలామందికి అయితే డబ్బులు అయితే పడ్డాయని అయితే చెప్పడం జరిగింది. ఈ యొక్క వీడియోలో సూర్యాపేట సంబంధించి అయితే మీకు ఒక క్లుప్తంగా వచ్చేసి అయితే ప్రూఫ్స్ అయితే వీడియోస్తోనైతే మీకు అయితే ప్రూఫ్స్తోనైతే చూపించడం అయితే జరుగుతుందన్నమాట. ఆ యొక్క రైతు సోదరు నుంచి అయితే మనకు ఈ యొక్క అభిప్రాయం అయితే తెలియజేసినందుకైతే నేను ఎంతో కృతజ్ఞతలు అయితే తెలుపుకుంటున్నాను. అయితే ఇక్కడ చూసుకోవచ్చు వరంగల్ జిల్లా, అలాగే పెద్దపల్లి, నల్గొండ, నారాయణపేట, మంచిర్యాల, మహబూబాబాద్, కొమరంభీం ఈ ఏవైతే ఉన్నాయో, అలాగే ఖమ్మం జిల్లాలకు సంబంధించి కూడా కరీంనగర్ జిల్లాల వారికి కూడా భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, ఆదిలాబాద్, యాదాద్రి భువనగిరి గురించి కూడా చాలామంది అయితే రైతుల సూక్తులు అయితే కామెంట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. మాకు డబ్బులు అనేవి పడలేదు, అసలు డబ్బులు అనేవి ఎందుకు పడలేదు, ప్రభుత్వం విడుదల చేసినట్లయితే మాకు ఇంకా డబ్బులు అనేవి ఎందుకు పడలేదు అని అయితే చెప్పడం జరిగింది. ప్రభుత్వం నుంచి అయితే మనకు ఈ అఫీషియల్గానైతే విడుదల చేసినట్లయితే తెలుస్తుంది. మనకు ఈ విడుదల చేసిర్రు కానీ ఒకేసారి అయితే డబ్బులు అయితే ఖాతాలోనైతే వేయనున్నట్లు మనకైతే ఎలాంటి స్పష్టత కూడా ఇవ్వట్లేదు అన్నమాట. మనకు జిల్లాల వారీగానైతే విడుదల చేస్తున్నారు. అలాగే మండలం, గ్రామం యొక్క జిల్లాలో రేపు ఖచ్చితంగానైతే వీరికైతే డబ్బులు అయితే పడనున్నాయి. అలాగే వీటికి డబ్బులు అయితే పడనున్నాయి అన్నమాట. ఏవైతే సాగు చేస్తున్న ప్రతి ఒక్క రైతు సోదరుడైతే అర్హులన్నమాట. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతు భరోసా పథకం జనవరి 26వ తేదీన ప్రారంభించింది. అయితే ఈ పథకం ఆ రోజున ఆదివారం కావడున మనకు సోమవారం నాడున వచ్చేసి రైతులకు వెంటనే వారి బ్యాంక్ ఖాతాలోకి అయితే రైతు భరోసా డబ్బులు జమ చేశారు. అయితే మార్చి 31వ తేదీలోపు అర్హులందరికీ కూడా ఇన్నారా ఇక మీకైతే అర్థమైందని అయితే నేనైతే అనుకుంటున్నాను. మనకు మార్చి 31 దాకా ఈ జిల్లాల యొక్క వివరాలు, అలాగే ఏ జిల్లాల వారికి పడుతున్నాయి, మన లక్షలల్లో కూడా కాదు వేలల్లనైతే వేస్తుందన్నమాట. ప్రభుత్వం అయితే మనకు అఫీషియల్ కూడా కన్ఫర్మేషన్ అయితే చేయడం జరిగింది. ఇది కొంచెం మార్చుకొని మనకు కొన్ని అంటే అమౌంట్ ఏదైతే ఉందో నిధులకు సంబంధించి ఫస్ట్ అంటే 1 నుండి 3 ఎకరాల వరకు ఒకటేసారి వేయాలి. ఆ తర్వాత 5 నుండి 10 ఎకరాల వరకు ఇట్లా వేసినా కూడా బాగుంటుందన్నమాట. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు రైతు సోదరులు వచ్చేసి గుడ్ న్యూస్ అయితే పీఎం కిసాన్ 10,000 పెంపు. పీఎం కిసాన్ యోజన పథకం కింద రైతులకు కేంద్ర ప్రభుత్వం ఏటా 6,000 ఇస్తుండగా 10,000 రూపాయలకైతే పెంచినట్లు తెలుస్తుంది. అయితే ఈ నెల ఏదైతే ఉందో 31వ తారీఖు లేదా రేపైనా మనకు పీఎం కిసాన్ 19వ విడతకు సంబంధించి డబ్బులు అయితే రైతుల ఖాతాలోనైతే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. రైతులైతే 1000 కళ్ళతోనైతే తురచడం అయితే జరుగుతుంది. కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలు అనేవి ఇప్పుడు ఇంకా అందులో ఎవరైతే ఉన్నారో రైతు సోదరులు అయితే తెలియజేయడం అయితే జరిగిందన్నమాట. ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు 4,000 రూపాయలు అయితే పెంచినట్టు తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే మనకు తాజాగానైతే శుభవార్తనైతే రావడం జరిగిందన్నమాట. సో ఇది ఇన్ఫర్మేషన్.